అభ్యర్థుల వడపోతలను ముమ్మరం చేసింది వైసీపీ అధిష్టానం. వరుస మంతనాలతో సీఎం క్యాంప్ ఆఫీసు బిజీగా కనిపించింది. అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వచ్చారు. వారితో పార్టీ పెద్దలు మాట్లాడారు. చెప్పాల్సింది చెప్పేశారు. ఇప్పుడు అందరి దృష్టి వైసీపీ విడుదల చేసే 3వ లిస్టుపైనే ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని స్థానాలపై కసరత్తు జరుగుతోంది. ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పార్టీ కోఆర్డినేటర్లతో కలిసి క్యాంప్ ఆఫీసుకు వచ్చి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సైతం మరోసారి క్యాంప్ ఆఫీసుకు వచ్చి పార్టీ పెద్దలతో మాట్లాడి వెళ్లారు. నరసరావుపేట టికెట్పై ధీమాగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు గోపిరెడ్డి. అయితే ఆయన వ్యతిరేక వర్గం మాత్రం కారాలు, మిరియాలు నూరుతూనే ఉంది. నర్సరావుపేటలో అసంతృప్తివాదులు ఉన్నారు. పార్టీ టికెట్ మీద కొంత సందిగ్ధం ఉంది. దాన్ని క్లారిటీ ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మళ్ళీ పోటీలో నిలబడతాం. కాబట్టి అందరం కూడా సహకరించుకొని పోయి వాళ్ళకున్న చిన్న చిన్న విభేదాలను కూడా సరి చేసుకొని పోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి ఇద్దరం కూడా సమ్మతించి ముందుకు వచ్చాం. ఎవరి మీద కేసులు పెట్టడం అనేది ఎప్పుడు జరగలేదండి. ఏవైనా పనులు జరగకపోవడం వలన లేదా పదవులు ఇవ్వకపోవడం వలన ఇలాంటి సమస్యలు రావచ్చు. వాటన్నిటిని కూడా సరి చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది. అదే విజయసాయిరెడ్డి గారు ఇప్పుడున్న ఆయన పరిధిలో క్లియర్గా సీఎం గారు ఆదేశం శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అధిష్టానంగా అఫీషియల్ లిస్ట్ రిలీజ్ చేశారు.